హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఐపీఈకి సంబంధించిన డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లోంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో మేలో 2015లో అలానే 2019లో అడగడం జరిగింది. ఓకే, మరి ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. ఓకే, అంటే ఇక్కడ మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ని కనుక్కోవాలి. వైని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే అది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అంటాం. సో ఇంకొకసారి ఈ డివై బై డిఎక్స్ని ఇంకొకసారి ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే అప్పుడు డి స్క్వయర్ వై బై డిఎక్స్ స్క్వయర్, దీన్ని ఏమంటాం అంటే సెకండ్ ఆర్డర్ అంటాం. ఓకే, సో 2 టైమ్స్ డిఫరెన్షియేటింగ్ చేయాలి అంతే. ఓకే, సరే మరి చూద్దాం. ఒక ఫార్ములానే అంతే, ఇంకేం లేదు, చాలా సింపుల్. మరి ఇచ్చిన ఫంక్షన్ని నేను రాస్తున్నాను. ఫస్ట్ గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 బై 4x ప్లస్ 5 అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు మనం వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా అంటే వైని ఎక్స్తో చేయాలి. డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, సో ఈ ఫంక్షన్ని మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 3 డివైడెడ్ బై 4x ప్లస్ 5 అన్నమాట. ఓకే, సో గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను ఉపయోగించే ఫార్ములా యూ బై వి హోల్ డాష్ ఫార్ములా అన్నమాట. సో 2 వేరియబుల్స్, ఎక్స్ అనే వేరియబుల్ న్యూమరేటర్లో ఉంది, డినోమినేటర్లో ఉంది. అలాంటప్పుడు మనం యూ బై వి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. అదే 2 వేరియబుల్స్ మల్టిప్లైస్లో ఉంటాయి, అంటే 2x ప్లస్ 3 ఇంటూ 4x ప్లస్ 5 ఇట్లా ఉంటే మనం యూవి హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ డివిజన్లో ఉంది, దాన్ని కోషెంట్ రూల్ అని చెప్పచ్చు. ఓకే, మరి చూద్దాం. చూడండి, సో ఫార్ములా ఏంటి? డి బై డిఎక్స్ ఆఫ్ యువి అంటాం, యు బై వి. ఈ ఫార్ములాని ఉపయోగిస్తారు. ఏంటంటే ఫస్ట్ డినోమినేటర్లో వి స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వి నుంచి స్టార్ట్ చేయాలి. వి యూ డాష్ అంటే యూని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి, డియు బై డిఎక్స్ మైనస్ యూ. ఇప్పుడు విని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి, డివి బై డిఎక్స్ అన్నమాట. కాబట్టి సో ఈ ఫార్ములాని మీరు ఉపయోగించాలి. సో ఇది యూ అనుకుంటున్నా, న్యూమరేటర్లో ఉండేదాన్ని యూ అనుకుంటున్నా, డినామినేటర్లో ఉండేదాన్ని వి అనుకుంటున్నా. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డినామినేటర్ని రాద్దాం, బై వి స్క్వేర్. డినామినేటర్లో ఏముంది? 4x ప్లస్ 5 ఉంది, దాన్ని స్క్వేర్ చేయండి, హోల్ స్క్వేర్. ఇప్పుడు న్యూమరేటర్ని చేద్దాం. వి అంటే ఏంటి? 4x ప్లస్ 5 అన్నమాట, ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ. డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే న్యూమరేటర్లో ఉండేదిగా, సో అంటే 2x ప్లస్ 3 అన్నమాట. ఓకే, మైనస్ ఉంది యూ, మళ్ళీ యూ అంటే న్యూమరేటర్నేగా, సో రాసేద్దాం 2x ప్లస్ 3. ఓకే, ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి. డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే ఏంటి? డినామినేటర్లో ఉండేది, కాబట్టి 4x ప్లస్ 5 అన్నమాట. ఎస్, ఇప్పుడు మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ 2x ప్లస్ 3 అంటే తెలుసు. 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, kx యొక్క డిఫరెన్షియేషన్ k, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, కాబట్టి అదే రాస్తున్నా. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 4x ప్లస్ 5 అలానే రాస్తున్నా. సో 2x యొక్క డిఫరెన్షియేషన్ 2, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 అన్నమాట. మైనస్ ఆఫ్ 2x ప్లస్ 3, అగైన్ మళ్ళీ ఇక్కడ 4x యొక్క డిఫరెన్షియేషన్ 4, కాన్స్టెంట్ 0,
సో 4 ప్లస్ 5కి డిఫరెన్షియేషన్ 0. సో డినామినేటర్లో ఈ 4x ప్లస్ 5ని అలానే రాసేద్దాం. ఓకే, సరే ఇంకా మల్టిప్లై చేద్దాం 2తో ఈ రెండింటిని, అట్లనే 4తో ఆ రెండింటిని మల్టిప్లై చేద్దాం. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో 2 × 4 8x, మళ్ళీ 5 × 2 10 అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేయండి. 4 × 2 8x ఉంది, -8x అనమాట. అదేవిధంగా మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుద్ది, 4 × 3 = 12 అవుతుంది అనమాట. డివైడెడ్ బై ఇంకా 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్ అలా రాస్తాం. -5x ప్లస్ 5x క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా 10 - 12 అంటే ఎంత? -2. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో రాస్తున్నా. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు -2/4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సో దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అంటాం. అది ఈ ప్రాబ్లానికి ఫైండ్ ద ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఆఫ్ అంటే ఇక్కడ వరకు చేయాలి. మరి ఇప్పుడు ఏమన్నాడు? సెకండ్ ఆర్డర్ అంటే ఇంకొకసారి మనం డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. ఓకే, సరే నెక్స్ట్. సో ఒక లైన్ రాస్తున్నాను. సో అగైన్ డిఫరెన్షియేటింగ్ equation 1 with respect to differentiating equation 1 with respect to x on both sides. ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో అంటే ఏంటి? dy/dxని ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్, అప్పుడు d²y/dx² అవుతుంది అనమాట. ఓకే, మరి చూద్దాం. ఈ వాల్యూ రాస్తున్నా. మరి చూడండి, ఇక్కడ d/dx అలానే రాస్తున్నాను. ఇక్కడ dy/dx ఫ్రమ్ 2 -2 డివైడెడ్ బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఓకే, మరి ఇప్పుడు -2 కాన్స్టెంట్, మీరు ఇంతకుముందు u/v హోల్ డాష్ అనే ఫార్ములాని ఉపయోగించాం కదా, అట్లనే చేయొచ్చు. సో కానీ ఇక్కడ దీన్ని న్యూమరేటర్కి తీసుకెళ్తే x⁴n ఫార్ములా, d/dx ఆఫ్ x⁴n ఫార్ములా ఉపయోగిస్తున్నా. చూడండి, -2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తారు. ఇంకా d/dx ఆఫ్ ఈ టర్మ్ చూడండి 1/x అనేది న్యూమరేటర్కి వెళ్తే x ఇన్వర్స్ అవుద్ది. సో 1/4x ప్లస్ 5 హోల్ పవర్ 2 అనేది న్యూమరేటర్కి వెళ్తే 4x ప్లస్ 5 హోల్ పవర్ -2 అవుద్ది. సో 4x ప్లస్ 5 హోల్ పవర్ -2. ఓకే, మరి ఇక్కడ d²y/dx². సో -2 అలానే రాశాను. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా సార్ అంటే d/dx ఆఫ్ x⁴n ఫార్ములా. x⁴nకి ఫార్ములా n × x⁴n-1 గుర్తుంచుకోవాలి. d/dx ఆఫ్ x⁴n ఫార్ములా n × x⁴n-1. n అంటే ఏంటి? ఇక్కడ డైరెక్ట్గా x ఉంటే, ఇక్కడ x ఉంటే అది రాస్తాం. x ఏముంది ఇక్కడ? 4x ప్లస్ 5. x లాగా అనుకోండి 4x ప్లస్ 5ని, 4x ప్లస్ 5 హోల్ పవర్ -2, దీని అంతా n అనుకోండి, దీని అంతా x లాగా ఫీల్ అవ్వండి. డైరెక్ట్గా x పవర్ n ఉంటే మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ n ఏంటి? -2. x అంటే 4x ప్లస్ 2. మళ్ళీ దేన్ని x లాగా అనుకుంటామో ఇక్కడ దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, చూడండి. సో x⁴n ఫార్ములా n ఇంటూ అంటే -2 ఇంటూ x పవర్, x అంటే ఇదే కదా, 4x ప్లస్ 5 హోల్ పవర్ n రాశాను, బేస్ రాశాను, పవర్ బేస్ రాశాను. x అంటే ఇదంతా అనమాట. n-1, n అంటే -2 మళ్ళీ -1 సబ్స్ట్రాక్షన్. ఓకే, చేశాము. అగైన్ దేన్ని x లాగా అనుకున్నాను? 4x ప్లస్ 5, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. సో d/dx ఆఫ్ 4x ప్లస్ 5 అనమాట. ఓకే,
మరి ఫైనల్ 2 స్టెప్స్ ఉంటాయి. సో d²y/dx² ఈజ్ ఈక్వల్ ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 × 2 4 రాస్తున్నా. మళ్ళీ ఇక్కడ 4x + 5 హోల్ పవర్ -2 -1 ఎంత -3 అవుతుంది. 4x యొక్క డిఫరెన్షియేషన్ 4 కాన్స్టెంట్ 0 5కి డిఫరెన్షియేషన్ రాయనవసరం లేదు. ఓకేనా? సరే ఇప్పుడు ఫైనల్గా d²y/dx² ఈజ్ ఈక్వల్ టు 4 × 4 16 అవుతుంది. ఇప్పుడు చూడండి ఇది x పవర్ -1 ఏం రాయొచ్చు 1/x రాయొచ్చు. ఇక్కడ x పవర్ -3 ఉంది 1/x³ రాయొచ్చు. కాబట్టి 16/4x + 5 హోల్ క్యూబ్. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. దీన్ని ఏమంటాము సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అని చెప్పచ్చు. ఓకే, సో మరి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.